అది నా శత్రువురా. నన్ను మోసం చేయొచ్చు. పదవి వచ్చేలా చేసింది, తిరిగి పోయేలా చేసింది కూడా అదే. కానీ నువ్వు నా కన్నబిడ్డవురా. పోయి నా శత్రువు మెళ్ళో దండ వేసి పెళ్లి చేసుకోవాలనుకోవటం మోసం కాదా, దగ కాదా? ఇందులో అనుమానం ఏముందత్తయ్యా? ఇంతకు ముందు నువ్వు అన్నవన్నీ అక్షర సత్యాలే. ఏమండి చూసారా, మీ కొడుకు ఆ తులసి మెళ్ళో దండ వేసి పెళ్లి చేసుకోవాలని చూశాడు. నానా, నేను అలాంటి ప్రయత్నాలు ఏం చేయలేదు. ఎందుకు బావా ఇంకా అబద్ధాలు ఆడతావు? నువ్వు దండలు తెచ్చింది నిజం, దాన్ని పెళ్లి చేసుకోవాలని చూడడం నిజం. అవును మావయ్య, నేను చెప్పేది నిజం నిజం నిజం. నువ్వు నోరు మూయవే. నిజం 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 అని అమ్మ అనుమానాన్ని ఇంకా పెంచుకు. ఎందుకురా దాని మీద అరుస్తావు? అది చెప్పేది నేననేది నిజం. ఏది కాదని మీ నాన్న మీద ఒట్టేసి చెప్పు. వెయ్యరా, వెయ్యి, చెప్పు. తీయద్దురా, చెయ్యి తీయద్దు. చెప్పు, నిజం చెప్పు. మీ నాన్న మీద ప్రమాణం చేసి చెప్పు. చెప్పరా, మాట్లాడు. సారీ అమ్మా. సారీ, నన్ను క్షమించు. విన్నారుగా, ఇది అసలు నిజం. ఇందాక నేను అన్నవన్నీ నిజం రా. అంతేరా, అమ్మ పిచ్చిది. అమ్మ అంటే విలువ లేదు, లెక్కలేదు, ప్రేమ కూడా లేదురా. కన్న మమకారం నాకే కాని పెంచిన మమకారం నీకు లేదు. పేగు బంధం గురించి నీకేం తెలుస్తుందిరా? ప్రేమ బంధం గొప్పదనుకుంటున్నావు. స్వార్థపు బుద్ధులు నేర్చిన వాళ్ళంటే ఏం అపేక్ష ఉంటుందిరా? బుద్ధి మార్చిన వాళ్ళ మీదే మనసు లాగుతుంది. ఎందుకంత పెద్ద పెద్ద మాటలు? ఏదో వాడి చిన్నతనం. మీరు మాట్లాడకండి, సమర్థించకండి. వెనకేసుకొచ్చి వాడిని నాకింకా దూరం చేయకండి. అమ్మ మనసు తెలుసుకోవడానికి చిన్నతనవా? మనసు ఇవ్వటానికి, ప్రేమించడానికి చిన్నతనం కాదా? చూడండి, వీడు అమ్మ మాట వినటానికి చిన్నతనంగా భావిస్తున్నాడు. నా ఆరాటాన్ని అర్థం చేసుకోవడానికి చిన్నతనంగా భావిస్తున్నాడు. ప్రేమ పెద్దతనంగా, గొప్పగా భావిస్తున్నాడు. వీడికి ప్రేమ ముందు అమ్మ ప్రేమ చిన్నతనమైపోయింది. దుర్గా, వద్దనగా మీరేం మాట్లాడతానా? ఎంతైనా మీరు ఒకటేనండి. ఒకరికి ఒకరు సపోర్టు, వాళ్ళకి మీరు సపోర్టు. సమర్థించేది, ప్రోత్సహించేది మీరేగా. ఇక వీడెందుకు మారతాడు? అనుకున్నాను, కానీ జరగలేదుగా. దాని గురించి ఎందుకు సాధిస్తావు? తొందరపడాలా అనొద్దు. నేను వాడికి సరి చెప్తానులే. అబద్ధం అండి. వాడు మీరు అందరూ అబద్ధమే. నాకు నచ్చ చెప్పడమే కాని వాడి మనసు మాత్రం మార్చరు. నన్ను సర్దుకు పొమ్మంటారే కాని పరిస్థితుల్ని సరిచేయరు. చేయండి, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోండి. నా ప్రయత్నాలు నేను చేస్తాను. నేను గెలిస్తేనే బతుకు. ఓడితే చాలా భయంకరంగా ఉంటుంది. రేపటి భవిష్యత్తు.
మొత్తానికి మీ దుర్గమ్మత్తని ఆడుకుంటున్నావే. మామూలుగా ఆడుకోవడం లేదు, చుట్టూ బౌన్సర్స్ ని పెట్టి మరీ ఆడుకుంటోంది. బౌన్సర్స్ ని పెట్టింది ఆవిడే కదే. ఎవరు పెడితేనే వాళ్ళని దీని కంట్రోల్కి తెచ్చుకుంటుంది కదా. పాపం, గెలిపించావు, మళ్ళీ పదవి లాగేసుకున్నావు. ఆవిడ తలుచుకుంటేనే నాకు జాలేస్తోంది. అంతదాకా వెళ్ళేదాన్ని కాదే. అంతా తనకు తానే చేసుకుంది. అంత కష్టపడి నిస్వార్థంగా ఆవిడ గారిని గెలిపిస్తే కనీసం గెలిపించింది అన్న కృతజ్ఞత కూడా చూపించలేదు. ఆడపిల్లనని జాలి కూడా పడలేదు. కిడ్నాప్ చేశామంటే ఇంకో 4 రోజులు ఉంచుకో, నా కొడుకు పెళ్లి పెట్టుకుంటున్నాను, అది అయ్యాక వదులు అంటుందా? అందుకే నాకు మండింది. ఇప్పుడు తను ఉన్న ఆ పెళ్లి పేరు చెప్పే చెమటలు పట్టిస్తున్నా. మీ ఇద్దరిని చూస్తుంటే కార్టూన్ సిస్టర్స్ టామ్ అండ్ జెర్రీ గుర్తొస్తుంది. యా అవునవును. మనతో పెట్టుకుంటే అంతే మరి. ప్రతిసారి పందెంలో గెలుస్తూ నువ్వు బానే ఎంజాయ్ చేస్తున్నావు. పాపం, ఆవిడ్ని తలుచుకుంటేనే అదోలా ఉంది. దుర్గమ్మ విషయంలో అదేం వద్దు. అయ్యో అని మనం అనుకుంటే అమ్మ అని తను అనిపిస్తుంది. ఎదిగోనే, సాయంత్రం మనమంతా వెళ్ళి పెళ్లి బట్టల షాపింగ్ చేయాలి. మీరు తప్పకుండా రావాలి. సడన్ గా షాపింగ్ ఏంటి? మరి పెళ్లి సడన్ గా డిసైడ్ చేశాను కదా, షాపింగ్ కూడా సడన్ గానే ఉంటుంది కదా. మీరిద్దరూ వస్తున్నారు అంతే. అమ్మో అమ్మో అమ్మో, ఇది బట్టల బేరం దాకా వచ్చింది. నా మనవరాలి కొంప ముంచేలా ఉంది. అర్జెంటుగా ఈ వార్త దుర్గ చెవిలో వెయ్యాలి. ఎలాగైనా దీని పెళ్లి ప్రయత్నాలకి గండి కొట్టాలి. దీని పెళ్లి ఆపాలి. ఎలాగైనా పెళ్లి ఆపాలి. ముసలావిడ్ని కూడా వదలవా? ఆవిడ సంగతి మీకు తెలీదు. మా ప్రేమకు అసలు ఫిట్టింగ్ పెట్టిందే ఆవిడ. ఆ వెంకటలక్ష్మిని దుర్గమ్మ దగ్గర తెచ్చిపెట్టిందే ఈ ముసల్ది. ఈ ముసల్దాన్నంత తేలిగ్గా వదలను. దుర్గా, అమ్మా కనకదుర్గా. ఏంటి పిన్ని? ఏదో కొంపలు మునిగిపోయినట్టు అలా పిలుస్తున్నావేంటి? నువ్వు తీరిగ్గా ఆలోచిస్తూ తిరుగుతుంటే కొంపలు మునుగుతాయి. ఆశలు ఉస్స అంటాయి, కాలాలు తుస్స అంటాయి. మొత్తం మొదటికే మోసం వస్తుందే. నేను నా మనవరాలు మంగళగిరికే. ఏమైంది 47? అసలు ఏం మాట్లాడుతున్నావు పిన్ని? నీ కొడుకు ఇంట్లోనే ఉన్నాడా? ఎక్కడికెళ్తాడు? ఫుల్ బందోబస్తుతోటి కాలు బయట పెట్టడానికి లేకుండా కాపలాగా ఉన్నాం. అవును, ఇంతకీ నీ కంగారుకి కారణం ఏంటి చెప్పు. మరే, ఆ తులసి దాని ఫ్రెండ్స్తో ఇవాళ పెళ్లి బట్టల షాపింగ్ కని చెప్తుంటే విన్నాను. అది చాలా హుషారుగా చలాకీగా ఉందే. దాని ఊపు చూస్తుంటే ఈ దెబ్బతో ఆదిత్యతో పెళ్లి జరిగేలా ఉంది. ఆదిత్యని షాపింగ్కి పిలుస్తుందేమో, వీడి బట్టలు వీడి చేతే సెలక్షన్ చేస్తుందేమోనని అనుమానంగా ఉందే. అది జరగదు పిన్ని. ఆ పెళ్ళి అసలు కాని పని. వాడసలు బయటికే వెళ్ళలేదు. ఇదిగో దుర్గా, ఇది వరకు 2 సార్లు వెళ్ళాడు.
నువ్వు ధైర్యంగా ఇలా సైలెంట్గా ఉంటే వాడి దారిన వాడు జారుకుంటాడే. అవును దుర్గమ్మ, దాన్ని బావగారిని నమ్మడానికి వీల్లేదు. సరే, మీకంతలా అనుమానం ఉంటే వీడి మీద నిఘా పెంచుదాం. కాదు అంటే సాయంత్రం, కావాలంటే మనం కూడా సాయంత్రం షాపింగ్కి వెళదాం. ఇక్కడ తప్పించుకుని వెళ్ళినా అక్కడ దొరికిపోతాడుగా. అక్క, ఇది కరెక్ట్. అసలు అది కావాలనే నిన్ను చూసే వాళ్ళ ఫ్రెండ్స్తో అలా మాట్లాడుంటుంది పిన్ని. దాని తాటాకు చప్పుళ్ళు నువ్వు విని ఇంతే సంగతులంటూ పరిగెత్తుకుంటూ వచ్చావు. నా భయం నాది. ఎక్కడ నా మనవరాలు అన్యాయం అయిపోతుందోనని నా భయం. ఇదిగో 47. నీకు భయం వేసినప్పుడల్లా దుర్గమ్మని తలుచుకో. బాగా చెప్పావు సత్య. జై కనకదుర్గ, జై జై కనకదుర్గ. అబ్బా, జై కనకదుర్గ, జై జై కనకదుర్గ, జై జై కనకదుర్గ, జై కనకదుర్గ. అబ్బబ్బబ్బా, ఆపండి. అవును, ఇంతకీ లక్ష్మి ఎక్కడుందే? అదా అక్క, బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ పైనుంది. ఓసిని. తులసి సాయంత్రం షాపింగ్కి వెళ్తుందన్నమాట. అమ్మమ్మతో మెసేజ్ పంపిందన్నమాట. ఓకే తులసి, వస్తున్నా. ఏయ్, పర్లేదన్నా, కూర్చోండి. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. మమ్మల్నా? ఆ, అవును. ఏ, నాకు కలవకూడదా? మాతో పనేంటి? అరే, అలా అడుగుతారేంటి? నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, క్లారిఫై చేసుకుందామని వచ్చా. ఏం డౌటు? ఈ కండలు నిజమా ఆర్టిఫిషియలా? ఆర్టిఫిషియల్ కండలు కూడా ఉంటాయా? మావైతే నిజం. ఓహో. రోజు జిమ్ కూడా వెళ్తాం, కావాలంటే చూడు. ఆ, మ్మ్. 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 ఓ, మ్మ్. అవునవును, నిజమే. ఇవి ఇంతలా పెరగాలంటే బాగా తినాలి కదా? అవును. ఆ, ఇంతకీ మా అమ్మ ఎంత ఇస్తుంది? ఒక్కొక్కరికి 5,000. ఓ, ఇప్పుడు ఆ 5,000 సరిపోతాయా? చాలవు, కానీ సర్దుకోవాలి. మ్మ్. అన్న ఒకసారి రా. చూడండి అన్న, మీరు నాకు చిన్న హెల్ప్ చేస్తే నేను తలా ఒకరికి 5,000 ఇస్తా. ఆశకు పోతే మొదటికే మోసం వస్తుంది. అరే, మీవేమైనా పర్మనెంట్ ఉద్యోగాలా? ఏదైనా నా పెళ్లి వెంకటలక్ష్మితో అయ్యేదాకే కదా. అందాకైనా ఉండాలి కదా. నేను మీ ఉద్యోగాలు పోయే పని అయితే చేయనయ్యా. ఒక చిన్న హెల్ప్ చేయండి. ఏంటది? హ్మ్. హ్మ్? తలా 5,000 ఆలోచించుకోండి. అంతేనా? హ్మ్, అంతే. ఆ తులసితో కలిసి జంప్ అవ్వవు కదా? హే, సమస్య లేదు. అలాంటి పిచ్చి పనులు నేను ఎందుకు చేస్తాను? అస్సలు చేయను. తులసి అస్సలు ఒప్పుకోదు. ఆ, ప్లీజ్ అన్నా, చిన్న హెల్ప్. చెప్పినంత వరకు అయితే ఓకే. తర్వాత మమ్మల్ని డేంజర్లో పడేవి కదా, పడేసావనుకో మొత్తం మేడంతో చెప్పేస్తాం. అరే, మాట తప్పనన్నా. ఇదిగో, ఇప్పుడు మీతో ఏం చెప్పానో అంతే. ఓకేనా? ఓకేనా? ఓకే. మ్మ్. మ్మ్. మ్మ్? మ్మ్. అవును, శివ ఏడి? వాష్రూమ్కి వెళ్ళాడు. ఓ, ఓకే. వచ్చావా సమ్మయ్య? త్వరగా ఫ్రెష్ అప్ అవ్వు, షాపింగ్ వెళ్దాం. ఏంటి సడన్ గా ఈ షాపింగ్ ప్రోగ్రాం? లాటరీ తగిలిందిలే. లాటరీ తగలడం ఏంటి? ప్రియమ్మా, నువ్వే చెప్పమ్మా మీ ఆయనకు. ఈ పోలీస్ ఎంక్వైరీలకు నేను సమాధానం చెప్పలేను. ఎందుకు ఏమిటి అని అడిగిందే చెప్పందే వెంటనే ఏమీ చేయడు ఈ హెడ్. చెప్పు. మీ అన్నయ్య డెబిట్ కార్డ్ ఇవ్వడం,
పిన్ నంబర్ ఇవ్వడం. అంత వివరంగా మళ్ళీ ప్రశ్నలు అడగడానికి అవకాశం లేకుండా చెప్పు తల్లి. డెబిట్ కార్డు పిన్ నెంబర్ ఏంటి? అడగొద్దు సంబయ్య, ప్లీజ్ నన్నేమి అడగొద్దు. సందేహాలేమున్నా మీ అర్థంగిని అడుగు. ఆవిడ తమరిని అర్థం చేసుకొని మీకు అర్థమయ్యేలా చెప్తుంది. నా బుర్ర మాత్రం తినొద్దు. బజార్కి వెళ్దామంటే టకటక రెడీ అయ్యి సివిల్ డ్రెస్ వేసుకొని అంత పౌడర్ రాసుకొని నేను రెడీ అనుకుండా అదేంటి ఇదేంటి ఎక్కడికి ఎందుకు ప్రోగ్రామ్ ఏంటి అని నీ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను. నీకు క్లారిటీ లేకపోతే ఇలాగే వేధిస్తావు. చెప్పు ప్రియా. అది ఇందాక ఇది నేను చీరలు కొంటుంటే ఈ కార్డు తీసుకు తులసి. ఇంకేం ఆలోచించొద్దు, చీరలు మాత్రం చాలా బాగుండాలి. రేటు విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాకూడదు. అది సంగతి అర్థమైందా? అందుకోసమే షాపింగ్. ఇప్పటికైనా డ్రెస్ మార్చుకుంటావా? ఎంత కార్డు ఇస్తే మాత్రం తీసేసుకుంటామేనా? ఎగురుకుంటూ షాపింగ్కి వెళ్ళడమేనా? హలో, ఎగురుకుంటూ ఉరుక్కుంటూ ఏమీ వెళ్ళాం. మామూలుగానే నడుచుకుంటూనే వెళ్తాం. ఆటోలో వెళ్తాం. సరేనా? అది కాదు తులసి, బావ కార్డు ఇస్తే మాత్రం తీసుకోవడమేనా? కార్డ్ ఇచ్చింది ఆయన, మరి కొనుక్కోకుండా పూజ గదిలో పెట్టి పూజ చేసుకుంటామా? అయినా మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా పుట్టింటి కట్నాలు ప్రసాదంగా పెట్టడం సాంప్రదాయం కదా. అందుకే ఇచ్చారు, నంబర్ కూడా చెప్పారు, మనం తెచ్చుకుందాం అంతే. ఆ దుర్గమ్మకు తెలిస్తే గొడవ అవుతుందేమో తులసి. అది ఆయన రిస్క్, మనకేం సంబంధం లేదు. తెలిస్తే కవర్ చేసుకుంటాడు, మనకేంటి? మనల్ని ఆవిడ ఒక మాట అంటే నేను ఊరుకుంటానా? ఆయనకు కాల్ చేస్తాను. అది కాదమ్మా. మళ్ళీ ప్రశ్నలు అడుగుకు సాంబయ్య, ఊరుకోను. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. వెళ్ళి రెడీ అయ్యిరా. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ప్రియా, వెళ్ళి మీ ఆయనకి కాఫీ పెట్టి తీసుకురా. ఆ చేత్తోనే నాకు కూడా కాఫీ తీసుకురా, తాగి పెడతాను. ఓకేనా? త్వరగా బయలుదేరదాం. అటెన్షన్, పీछे मुड़, आगे मुड़, 1 2 3 4. ఆదిత్య, రే ఆదిత్య, ఆదిత్య, దుర్గా. వాడింట్లో లేడండి. ఇంట్లో లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఎవరో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటేనో పంపించాను. ఏంటి, ఆదిత్యని ఫంక్షన్ పంపించావా? వాణ్ణి ఒంటరిగా పంపి నువ్వింత ప్రశాంతంగా ఉన్నావా? వాణ్ణి నువ్వు ఫంక్షన్ పంపించడం ఏంటి దుర్గా? నమ్మమంటావా? నాకు వాడి మీద నమ్మకం ఉంది. నమ్మకం ఉందా? అందుకనే బౌన్సర్లు పెట్టావు? వాళ్ళని వెంటిచ్చే పంపించాను. అయితే ధైర్యం గల పని చేశావు. వాడి సంగతి తల్లిగా నాకు బాగా తెలుసండి. ఏది వాడి పుర్రకు పుట్టే బుద్ధి కాదు. ఆ తులసియే వాడికి నూరిపోసి ఎగేసి పరుగులు పెట్టిస్తుంది, తప్పుడు పనులు చేయిస్తుంది. ఎవ్వరూ వాణ్ణి ఎగరేసుకు పోరండి. వాడు నా మాట జవదాటడు, గీసిన గీత దాటడు. నన్ను కాదని అడుగు కూడా ముందుకు వేయడు. అంటే వాడు చేసే ప్రతి పని వేరే వాళ్ళ ప్రమేయంతోనే చేస్తాడంటావు? ఖచ్చితంగా అంతే. ఉమ్, ఉమ్, దీన్నే నిందలు వేయడం అంటారు దుర్గా. ఉమ్. ఎగేసే వాళ్ళకి అంతే అనిపిస్తుంది, కానీ నేను చెప్పేది నిజం. ఆ నమ్మకంతోనే వాణ్ణి పంపించాను. అంత నమ్మకం ఉన్నప్పుడు బౌన్సర్లు పంపడం ఎందుకు? వాణ్ణి చుప్పనతి మనుషులు కలవకుండా ఉండటానికి, కలిసే అవకాశం లేకుండా చేయడానికి. సర్లే, మీరెక్కడికి బయలుదేరినట్టున్నారా? మేము షాపింగ్కి వెళుతున్నా. డెబిట్ కార్డు ఇవ్వండి. ఆ, ఈ కార్డు తీసుకో తులసి. ఇంకేం ఆలోచించదు, చీరలు మాత్రం చాలా బాగుండాలి. కార్డ్ లేదు దుర్గా. కార్డు లేకపోవడం ఏంటి? వ్యాలిడిటీ అయిపోయింది. కొత్త కార్డుకి అప్లై చేస్తూ దాన్ని సరెండర్ చేశా. ఓ అలాగా, సర్లే మేము వెళ్ళొస్తాం. మరి కార్డు? ఇదిగో నా దగ్గర క్రెడిట్ కార్డు ఉందిలేండి. వస్తాం, పదండి.